మంచి ఫినిషింగ్ వచ్చేలాగా స్కాలప్ డిజైన్ ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. దీనికోసం నేను స్కాలప్ స్కేల్ అయితే వాడాననమాట. దీంతోనే నేను కట్ వర్క్ అనేది కట్ చేశాను. ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాను ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఏంటనేది. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ క్యాన్వాస్ మీద కట్ వర్క్ అనేది డిజైన్ చేసిన తర్వాత నేను లైనింగ్ క్లాత్‌కి అయితే జాయిన్ చేశానండి. లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసుకుని దీని మీద పెట్టుకోవాలన్నమాట, ఒరిజినల్ క్లాత్ మీద. ఎందుకంటే నాకు ఒరిజినల్ క్లాత్ బాగా పలుచగా ఉంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మనకి స్కాలప్ ఎలా ఉందో సేమ్ అలాగే సూదిని కిందకి దింపుతూ పాదాన్ని పైకి లేపుతూ చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంత మంచి ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర స్కేల్ అయితే ఉండాలండి. ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి, లింక్ అని కామెంట్ చేస్తే పంపిస్తాను, లేదంటే కింద ట్యాగ్ చేస్తాను. ఇలాగా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా ఇలాగా కట్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను తొందరలోనే. ఇలా కట్ చేసుకుని ఓపెన్ చేసేసుకొని చక్కగా ఐరన్ చేసుకున్నామంటే మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఐరన్ చేయాలండి, లేదంటే ఫినిషింగ్ ఉండదు.